నిజమే అక్కయ్య, ఇన్నాళ్ళకి మళ్ళీ నేను చూడగలుగుతాను అనుకోలేదు. నేను అనుకున్నాను. సరే నువ్వు తినమ్మా. నేను మాత్రం అనుకున్నానా నిన్ను చూస్తానని? చాలా రోజులైంది. అంతేలే, ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎందుకు కలుస్తారో, ఎలా కలుస్తారో, ఏం చేస్తారో. ఇంట్లో అడుగుపెట్టి అర్హత కూడా లేదు. ఏంటది ప్రాణమాలను కూడా లేకుండా? వీడు ఉన్న చోట శని తాండవిస్తుందని, వీడు వచ్చాకే మన కుటుంబం కూలిపోయిందని నాన్న మాటలు నేను ఇంకా మర్చిపోలేదమ్మా. వీడికి ఇంట్లో ఉండే అర్హత లేదు. బాబు ఆగు, నా మాట విను. మహావృక్షాన్ని కూల్చివేసే వేరు పురుగు లాంటి వాడమ్మా వీడు. వీడు మన కుటుంబానికి చేసిన ద్రోహం ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఇంటికొచ్చిన శత్రువు కూడా అడిగినప్పుడు అన్నం పెట్టే వంశం రామంది. అసలు వాడు ఎందుకు వచ్చాడో తెలుసుకోకుండా ఏమిట్రా ఈ ఆవేశం? అమ్మా, దెబ్బతిన్న మన కుటుంబం ఇప్పుడే ఊపిరి పోసుకుంటోంది. మళ్ళీ అపస్మృతి పలికితే నేను తట్టుకోలేను. తమ్ముడి మీద ప్రేమతో ఇంట్లోనే పెట్టుకుంటావో, విరోధిగా బయటికి వెళ్తావో ఆలోచించుకో. చూడమ్మా, నా సొంత అక్కయ్య, రక్త సంబంధం కదా అని ఒక్కసారి చూసిపోదామని వచ్చాను. అమ్మో, ఇంత గొడవ జరిగిపోతుంది అనుకోలేదు. వస్తానమ్మా. ఎక్కడికి వెళ్తా తమ్ముడు? అది కాదమ్మా, ఒక్క అరగంట ఉంటేనే ఇంత రభస జరిగిపోయింది. ఇంకా ఉన్నానంటే అమ్మమ్మమ్మమ్మమ్మ. వస్తానమ్మా, వెళ్ళొస్తాను తల్లి. ఏమిటి రావు తమ్ముడు, ఎక్కడికి వెళ్తావు? వాడేదో ఉద్రేకంతో అంటే నువ్వు కూడా ఏమిటి? 4 రోజులు పోతే వాడు తెలుసుకోకపోతాడా? మీరిద్దరు మామ అల్లుళ్ళు కాకపోతారా? పద లోపలికి. ఉందా నాన్న? నువ్వు మాట్లాడక చంపేస్తాను. పద. వెళ్ళని అమ్మా. పద. ఏమిటో మొహమాట పెట్టేస్తున్నావు. ఆంజనేయ స్వామి, నువ్వు ఉన్న చోట దెయ్యాలు రావని అంటారుగా, మరి వీళ్ళు వచ్చేసారే. ఇంతమంది ఆడవాళ్ళ కొలతలు తీసుకుంటున్నావు, కానీ ఆ ఎదురింటి నెలని మనసు లోతులు తీసుకుని నాకు చెప్పలేకపోతున్నావు. ఏం చెప్పను గురు, నువ్వు గనక ఆ అమ్మాయి వెనక చూస్తే వాళ్ళ అన్నయ్య నీ గుడ్లు పీకి చేతులు పెట్టేస్తాడు. గురు గురు గురు, ఆ ముసలి జంబకు వేరు గురు, ఆ ఇంటి నుంచి చిట్టే వస్తున్నాడు. ఈ ముసలి జంబుకును పట్టిన ఆ ఇంటి లోగుట్టు తెలియను కదా. వాడిటే వస్తున్నాడు. పని జరిగేటట్టుంది. మన గురించి కాస్త జ్ఞానంగా చెప్పు. టైల్ రప్పారావు, విషయమా? అయ్యి బాబోయ్, నా పేరు తమకెలా తెలిసిపోయిందండి? అదేనయ్యా నా ప్రత్యేకత. నా పేరు గరుత్మంతరావు. 1000 ఆమల దూరంలో శవం ఉన్నా సరే ఇట్టే గుర్తుపట్టేయడం నా జాతి లక్షణం. నేను శవాలం కాదే, మరి జీవోత్సవం అనుకో. మా మేనగోడలు నలిని కరుణాకటాక్ష వీక్షణాల కోసం తమరంతా నిరీక్షిస్తున్నారు, అవునా? అయ్యి బాబోయ్, ఈ విషయం తమకెలా తెలిసిపోయిందండి? బొత్తిగా చీప్ ప్రశ్న వేకయ్యా, ఇమేజ్ దెబ్బతింటుంది. ఇంత మహానగరంలో టైల్ రప్పారావు ఈ మారుమూలే టైలర్ కొట్టేందుకు తెలిచాడా అన్న వెధవ ప్రశ్నకి ఇప్పటికీ వెధవ సమాధానం దొరికిందయ్యా. గురువు గారు మహానుభావులు ఉన్నారు, వచ్చి కాలం మీద పడుకోండి. నువ్వు పడవేం నాయన, నేను వాళ్ళ లీడర్నండి. మీరే చెప్పారు కదా ఇమేజ్ దెబ్బతినకూడదని. అంటే మా మేనగోడలు నిన్ను ప్రేమిస్తున్న యువనాయకుడివి. అవునండి, నేను ఆవిడ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, కలవరిస్తున్నాను. కానీ అంటే హలో అనే 2 అక్షరాలు నోచుకోలేదండి. ఊదేనా? ఊదేంటి సార్, నోచుకునే అవకాశం నేను కల్పిస్తానయ్యా. నాకేమిస్తావు? 1000 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చేయి, మిగతా సొమ్ము పని అయ్యాక. న్యాయమే. చూడు, రేపు పొద్దున 9:30 ముష్టివాళ్ళు వచ్చి తలుపు కొట్టు. మా నల్లి మంచినీళ్ళతో వచ్చి తలుపు తీస్తుంది. అయ్యి బాబు, కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి ఊళ్ళోనే ఉండడయ్యా. పాలిట మహానుభావుల్లో ఉన్నారండి. నీ పాలిట ఆపద్బాంధం ఉన్నాయా. అదేంటి బర్రెలాగా దా దా అంటావు? చక్క ప్రియా అని పిలవరాదు? పిలుస్తాను, ప్రియా అని పిలుస్తాను, లైలా అని పిలుస్తాను, అనార్కలి అని పిలుస్తాను. బండి కొంచెం లైన్లో పడినా. అయితే కొలతలు తీసుకోనా? ఈ టేపు సాక్షిగా నువ్వు లేని కత్తెర నాకొద్దు, నువ్వు లేని మిషన్ నాకొద్దు, నువ్వు లేని టైలరింగే నాకొద్దు. కత్తి వద్దంటుండే. కలవరింతలేమిటి? ఇంట్లో వాళ్ళంతా హరికథకి వెళ్ళారు, సరిపోయింది. కానీ నీ హరికథ బయటపడేది. అయినా కత్తెరలు కుట్టు మిషన్ నుంచి కలవరింతలేమిటి? టైల్ రప్పర బెదిరి పారిపెడిపో. దిక్కుమాల టైల్ రప్పారం కల్లో కింద రానిచ్చావు. మరేం చేయను?
పొద్దున్న చేసిన మనిషి రాత్రి కల్లోకి వచ్చేస్తున్నాడు. అయితే రాత్రి నిద్రపోకు, పొద్దున నిద్రపో. పొద్దున్న నిద్రపోతే కర్ణం గారు అబ్బాయి కల్లోకి వస్తున్నాడు. అయితే మధ్యాహ్నం నిద్రపోకు. మధ్యాహ్నం నిద్రపోతే మున్సబ్ గారు అబ్బాయి కల్లోకి వస్తున్నాడు. అమ్మగారిది కొరకన్నారా? మీరు చిన్నప్పుడు స్కూల్కి టైంకి వెళ్ళేవో తెలియదు కానీ నా కూతురు కళ్ళకు మాత్రం టైంకి వచ్చేస్తున్నారా? చూడు, చిన్నబాబు తప్ప ఇంకెవరిని కళ్ళకు రానివ్వకు. చిన్నబాబు అసలు చూపు కాను నాన్న. పోనీ పెద్దబాబు గురించి కలగన్నా? నీ పీకలు నొక్కేస్తాను. నువ్వు అసలు పడుకోకు, దిక్కుమలి కళ్ళు రావు. ఫోన్లే, చిన్నబాబు గురించి ప్రయత్నిస్తాను. నా తల్లి, ఇప్పుడే పడుకొని అర్జెంటుగా చిన్నబాబు కళ్ళు తెచ్చేసుకో. అప్పటికు ఇదిగో ఆఫీస్ లో ఉంటాడే, అప్పటికో పడుకో 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 పడుకో. పగిలిపోయి సీసాలేంటి, ఈగలేంటి, దోవలేంటి? దోమలు కదండి, మంచం దులిపినండి, నల్లులండి. సీసాలు పగిలిపోతాయి. మీకేం కావాలి సార్? ఉండు, మా స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడు. స్పెషల్ ఆఫీసర్ ఉండాలా అండి? స్పెషల్ ఆఫీసర్ దేనికి ఉంటాడు? మున్సిపాలిటీకి ఉంటాడు. నీకు అసలు లైసెన్స్ ఉందా? షాపుకి లైసెన్స్ ఉండరా సార్? ఉండాలా? ఉండాలి. ఇదిగో మా ఆఫీసర్ వస్తున్నాడు, నీకోటి ముగించేస్తాను. అది ఇప్పుడు ఇక్కడికి వస్తారా సార్? లేకపోతే నేను ఎందుకు వస్తానయ్యా? మీరెవరు సార్? నేనా? మున్సిపాలిటీనయ్యా, మున్సిపాలిటీని. ఇదిగా నాకు లింకా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నావు. నేను చస్తే తాగను. ఏమిటో మొహమాట పెట్టేస్తున్నావు. రూల్స్ ప్రకారం తీసుకోకూడదు, అయినా నువ్వు ఇస్తున్నావు కానీ తీసుకుంటున్నాను. పర్వాలేదు, తాగండి సార్. అదే సార్, మీ ఆఫీసర్ ఇంకా రాలేదు కదా సార్? రాకపోవడం ఏమిటయ్యా, ఆవిడే మా ఆఫీసరు. దారితో వెళ్ళిపోతున్నట్టుంది, వెళ్ళి తీసుకొస్తాను. దారిలోనే సర్దుబాటు చేసేయండి సార్. సర్దుబాటు చేసేస్తాను. నువ్వేం కొట్టు పెట్టా, నీ లైసెన్స్ అక్కర్లేదు. ఆగే వ్యాపారం చేసుకో. హలో, డేట్ పంతులమ్మ గారు పొద్దున్న ఇటు వచ్చేసారు. స్కూల్కి వెళ్ళలేదా? పొద్దున స్కూల్కి వెళ్ళినా సాయంత్రం ఇంటికి రావాల్సిందేగా. ఆ ఇల్లు ఏదో స్థిరం చేసుకున్నాను వచ్చాను. అదేంటి? మన పెళ్లి విషయంలో నాకు మా నాన్నగారు ఘర్షణ జరిగింది. ఇంకెంతో కాలం ఇంట్లో ఉండే అవకాశం లేదు. అయితే నీకు ఇప్పుడు అత్తవారిల్లు కావాలన్నమాట. ఏమయ్యా కృష్ణమూర్తి, సుధా, మగపెళ్లి వారింటికి వెళ్ళటానికి మీ నాన్నగారు ఎలాగూ రారు. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. కృష్ణమూర్తి, మీ ఇంటికి వచ్చి మీ అమ్మగారితో మాట్లాడి ముహూర్తం నేను పెట్టిస్తానయ్యా. మీరు మా ఇంటికి రావటం అంత అదృష్టమా? మీరంటే మా అమ్మకు కూడా ఎంతో గౌరవం. నన్ను కన్నబిడ్డలా చూసుకుంటారని, మీరెంతో ధర్మాత్మురాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటుంది. మా ఇంటికి మీరు వస్తే అమ్మ ఎంత సంతోషిస్తుందో. అమ్మ రాజమ్మ, నీ సంగతి తెలుస్తాను.